వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. తమ్నేల్ అయితే చూసారు కదండి. ఇంకా నేనైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి బాబుని తీసుకుని వెళ్ళాను కదా. ఇంకా నాకైతే అసలు టైం ఉండట్లేదండి వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి. ఇంకిద్దరు పిల్లలతో కూడా అసలు రెస్ట్లెస్గా ఉంటుంది. సో ఇంక ఇదైతే ఒక డే ఇన్ మై లైఫ్ అని చెప్పి నేనైతే షూట్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఎండ్ వరకు చూసి నాకు కమెంట్ చేయండి. బాబుతో అయితే నైట్ అంతా నిద్ర అయితే ఉండదు కదండి. ఇంకా ఫీడింగ్ ఇవ్వడానికి ఇలా లెగుస్తూనే ఉంటాం కదా అని చెప్పి ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే 6:30కి అయితే లెగుస్తాను. సో లెగిచిన వెంటనే కూడా నేనైతే కొన్ని హాట్ వాటర్ అలాగే పాపకైతే మిల్క్ అనేది పెట్టుకుంటానండి. ఇంకా మా బాబు అయితే నేను లెగిసిన వెంటనే నాతో పాటే లేచేస్తాడు. ఇంకా మా బాబుని అయితే మా అత్తయ్య గారికి ఇచ్చేసి నేనైతే పనులన్నీ చేయడం స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ మా నేహ లేచేలోపు నాకు కొన్ని పనులు అయితే కంప్లీట్ అవుతాయి కదా అని చెప్పి ఇంక నేను ఫస్ట్ అయితే కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను కదండి. సో ఆ హాట్ వాటర్ అయితే తాగేస్తాను. నేనైతే మ్యారేజ్ తర్వాతే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం అయితే అలవాటు చేసుకున్నాను. ఈ వాటర్ తాగడం కంప్లీట్ అయిన తర్వాత ఇంక నేనైతే ఎర్లీ మార్నింగే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేస్తానండి. సో ఎందుకంటే మన పనులన్నీ అయ్యేలోపు అది దాని పని అయితే కంప్లీట్ చేసేస్తుంది కదా అని చెప్పి సో ఇక్కడ నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాను. ఇంక ఈ లోపు మా నేహ అయితే లేచేసింది. ఇలా మా నేహ లేచిన వెంటనే నేను నేహతో అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తానండి. సో దాన్ని అయితే మంచిగా ప్యాంపర్ చేస్తాను. నాకు ఈ టైం అయితే చాలా ఇష్టం. మా నేహ లేచాక దాంతో టైం స్పెండ్ చేయడం. ఇంకా మా నేహతో ఇలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంక నేనైతే పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంతే కదండి. సో మనం లెగిసినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు మనకి టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. సో మ్యాక్సిమం కూడా నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇంకా మా నేహానైతే మంచిగా కాసేపు ప్యాంపర్ చేశాక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మా బాబుకి ఇక్కడ నలుగు కోసం అయితే నేను సర్దుతున్నాను. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే హాల్ అంతా కూడా నీట్ గా తుడిచాను కదండి. ఇంకా మళ్ళీ మా నేహ టాయ్స్ అన్ని కింద వేసి ఇంకా హాల్ అయితే చూసారు కదండి. ఇంకా మళ్ళీ మొదలు పెట్టింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పడుకునే వరకు ఇంకా అలాగే ఉంటుందండి. ఇంకా ఇక్కడ మా బాబుకి అయితే నేను నలుగుకి సంబంధించి ఇంకా అన్ని కూడా అరేంజ్ చేస్తున్నాను. ఇంకా మా బాబుకి అయితే నలుగు అనేది ఇక్కడ మా అత్తయ్య గారు అయితే పెట్టేస్తారు. మా నేహ అప్పుడు కూడా మా అత్తయ్య గారే డైలీ నేహకు కూడా నలుగు అయితే పెట్టేవారండి. సో ఇప్పటికీ కూడా మా బాబుకి బాతింగ్ చేయించేసిన తర్వాత ఇంక నెక్స్ట్ అయితే మళ్ళీ మా నేహకు కూడా చేయించేస్తారు. సో ఇంక ఇద్దరు పిల్లలకి నాకు స్నానం చేయించే పని అయితే అస్సలు ఉండదండి. ఇక్కడ మా బాబుకి నలుగు పెట్టే టైంలో అయితే నేను మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఆఫ్టర్ 5 months తర్వాత నేను ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఫస్ట్ టైం అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. సో నాకైతే ఈ టైం అంతా మేనేజ్ చేసుకుని సెట్ అవ్వడానికి అయితే ఒక 1 week టైం అయితే పట్టింది. సో అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే ఇంకేమీ షూట్ చేయట్లేదండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ నలుగు అనేది కంప్లీట్ అయ్యేలోపు నాకైతే చాలా పనులు అయితే పెండింగ్ లో ఉంటాయండి. సో అవన్నీ కూడా నేను చాలా స్పీడ్ గా అయితే పనులు స్టార్ట్ చేస్తాను. కానీ మధ్యలో మళ్ళీ మా నేహాన్ని చూసుకుంటే పనులన్నీ చేసుకోవాలి కదండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సో ఏదో ఒక అల్లరి పని అయితే చేస్తారు. సో నాకైతే చాలా భయం అండి. ఇంకా అందుకని చెప్పి దీన్ని చూస్తూ నేను మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనం మార్నింగ్ హడావిడిలో ఏదైనా ఒక డోర్ ఓపెన్ చేసి ఉంటే బయటికి వెళ్ళిపోవడం కానీ లేదంటే బెడ్రూమ్ లో కబోర్డ్స్ దగ్గరికి కానీ ఇవన్నీ కూడా మా నేహ అయితే చేస్తండి. సో అందుకని చెప్పి మా నేహాన్ని చూసుకుంటూ ఇక్కడ మా నేహ కోసం రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తాను. మా నేహకైతే ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద ఈ రాగి జావే అలవాటు చేసామండి. సో అందులో అయితే కొద్దిగా పెరుగు అయితే వేసేసి పెట్టేస్తాను. సో అది చేసేలోపు ఇంకా ఇక్కడ నలుగైతే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే మా వాడికి ఇలాగా హెడ్ బాత్ కి కొన్ని వాటర్ అయితే వేసేసి నేను ఇంకా మా వారికి అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఇంట్లో చంటి పిల్లలు ఉంటే అంతే కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక హెల్ప్ అయితే చెయ్యాలి. లేదంటే మనకి ఎర్లీ మార్నింగే పనులు అయితే అస్సలు కంప్లీట్ అవ్వవు. ఇంకా ఇక్కడైతే మా బాబుకి పొగ అయితే వేస్తున్నాను. ఇంక ఈ లోపు మా అత్తయ్య గారు అయితే మా నేహకి స్నానం అయితే చేయిస్తున్నారు. ఇంక నెక్స్ట్ అయితే మా బాబుని నేను డ్రెస్అప్ అయితే చేసేసి ఇంక ఇక్కడ ఆ రోజు అయితే సండే కదా అని చెప్పి పెసరట్లకి అయితే మేము నానబెట్టుకున్నామండి. సో పెసరట్టుకి సంబంధించి పిండి అయితే రుబ్బుతున్నాను. ఇంక అన్నీ కూడా అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు అంటారు కదండి. సో అలాగా అటు ఇటు కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా స్పీడ్ గా పని అయితే చేస్తూ ఉంటాను. ఇంకా మా వాడైతే ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత కాసేపు వాళ్ళ డాడీతో టైం అయితే స్పెండ్ చేస్తాడండి. ఇంక ఈ లోపు అయితే నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయాలని చూస్తాను. ఇదిగోండి ఇక్కడ మా వాడైతే రెడీ అయిపోయాడు. ఇంక ఇప్పుడైతే మంచిగా ఒక న్యాప్ వేస్తాడండి. ఒక 1 hour or 2 hours అయితే పడుకుంటాడు. సో నా టైం బాగుంటే 2 hours పడుకుంటాడు, లేదా ఒక 1 hourకే లేచిపోతాడు. ఇక్కడైతే మా అత్తయ్య గారు అదే అంటున్నారండి. ఇంక ఇప్పుడైతే ఏదో పడుకునే వాళ్ళ బిల్డప్ కొడుతున్నావు, చూస్తాను ఎంతసేపు పడుకుంటావా అని చెప్పి. చూసారు కదండి. ఇంక మా వాడికి అయితే తిడుతున్నా కూడా తెలిసిపోతుంది
మురిసిపోతుంది ఎంత సీరియస్గా చూస్తున్నాడో. అలాగని మనం ఏదన్నా పొగిడితేనేమో నవ్వుతాడు. ఎర్లీ మార్నింగే నేను లేచిన వెంటనే అయితే లేచేస్తాడు కదండి. ఇంకా అందుకని చెప్పి ఫ్రెష్ అయిన తర్వాత ఇలా కాసేపు అయితే వాడితో టైం స్పెండ్ చేస్తాను. సో టైం స్పెండ్ చేసిన తర్వాత మంచిగా ఉయ్యాల్లో వేస్తే పడుకుంటాడండి. ఒక 1 to 2 hours అయితే పడుకుంటాడు. సో ఈ లోపు నాకు చాలా పనులు అయితే కంప్లీట్ అవుతాయండి. నా పనులన్నీ కరెక్ట్గా కంప్లీట్ అయ్యే టైంకి ఇంక మళ్ళీ అప్పుడు నిద్ర అయితే లెగుస్తాడు. ఒక 10 to 15 minutes అయితే ఇలా ఉయ్యాలు ఊపుతూ ఉంటే చాలండి, వాడైతే డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంక నెక్స్ట్ అయితే ఇంకోండి బెడ్రూమ్ అయితే నా కోసం ఇప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. సో ఇంక ఇదంతా కూడా నేను మంచిగా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. సో మా బెడ్ అయితే చూసారు కదండి, మొన్నటి వరకు మా నేహ అంటే ఇప్పుడు ఇంక ఇద్దరితో కూడా ఇంక బెడ్ అయితే ఎలా పడితే అలా అయిపోతుంది. ఇంకా ఎర్లీ మార్నింగే బెడ్రూమ్ సర్దడానికే నాకు దాదాపు ఒక 15 to 20 minutes అయితే పడుతుందండి. సో మంచిగా బెడ్షీట్ అన్నీ మార్చి నేను ఎవ్రీ 2 daysకి ఒకసారి అయితే ఖచ్చితంగా బెడ్షీట్ అయితే మారుస్తాను. ఎందుకంటే ఇద్దరు చంటి పిల్లలు కదండి. సో అందుకని చెప్పి నేను బెడ్కి అయితే ఈ ప్రొటెక్టర్ అయితే తీసుకున్నాను, వాటర్ ప్రూఫ్ది. సో అయినా కూడా బెడ్షీట్ కూడా ఎవ్రీ 2 daysకి అయితే మారుస్తూ ఉంటాను. ఇంక ఇదంతా కూడా నేను మంచిగా క్లీన్ చేసేసుకుంటాను. బాబును పడుకోబెట్టిన తర్వాత బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను. సో ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యే లోపు మా నేహాకి మా అత్తయ్య గారు అయితే స్నానం చేయించేస్తారు. ఇంక నెక్స్ట్ అయితే నేహాకి మంచిగా డ్రెస్అప్ అయితే చేసేస్తానండి. ఎందుకంటే వీళ్ళకి ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలి కదా అని చెప్పి. సో ఈ డ్రెస్సింగ్ అంతా అయిన తర్వాత మంచిగా మా నేహాకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. ఈ పిల్లల్ని రెడీ చేయడమే చాలా పెద్ద టాస్క్ కదండి. మనం ఎర్లీ మార్నింగే వీళ్ళకి ఫ్రెష్గా స్నానం చేయించి మంచిగా రెడీ చేస్తాము. మళ్ళీ 1 hourకి అయితే వీళ్ళు అసలు మనం రెడీ చేసినట్టే ఉంటారు కదా. ఇంకెక్కడైతే మా నేహ ఎర్లీ మార్నింగే టీవీ చూస్తూ మంచిగా రాగి జావ అయితే ఎంజాయ్ చేస్తూ తింటుందండి. ఓన్లీ తిన్నప్పుడు మాత్రం కంపల్సరీ టీవీ అయితే అలవాటు అయిపోయింది. మేమైతే అసలు అలవాటు చేయకూడదు అనుకున్నాము. ఓన్లీ తిన్నప్పుడు మాత్రమే ఒక స్క్రీన్ టైం అయితే ఇస్తాము. ఇంక తర్వాత అంతా కూడా తన టాయ్స్తో అయితే ఆడుకుంటుంది. ఇంకా మా నేహాకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కోసం టైం అయితే తీసుకుంటానండి. మంచిగా నేనైతే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు అయితే మేము పెసరట్లు వేసుకున్నాం అన్నాను కదా. సో ఇంక నేను పెసరట్లు వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో నేను పెసరట్లు వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయితే చూసారు కదండి, దాదాపు 10 అయితే అయిపోతుంది. మ్యాక్సిమం 9:30, 10 అయితే అవుతుందండి డైలీ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి. సో మంచిగా నేను ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే రిలాక్స్గా తింటానండి. ఇంకా అసలు కంగారుగా తినను, ఎందుకంటే బాబు అయితే పడుకుంటాడు. ఇంకా నేహాకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను కదా. ఇంకా నన్ను అయితే ఇంకా పిల్లలిద్దరూ డిస్టర్బ్ చేయరండి, వాళ్ళ పని అయితే చేసేసాను కాబట్టి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మా వారి బ్రేక్ఫాస్ట్ అండి. ఇంకా మా వారు అయితే నార్మల్గా ఈ టిఫిన్స్ అయితే తినరండి, ఎర్లీ మార్నింగే స్ప్రౌట్స్ అయితే తింటారు. నేను ప్రీవియస్గా డే ఇన్ మై లైఫ్ అయితే పెట్టాను కదండి అంతకుముందు. సో ఆ వీడియో ఎవరైనా చూసుంటే కనుక తెలుస్తుంది మా వారైతే ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇలా స్ప్రౌట్సే తింటారు అని. ఇంకా ఈ మా వారికి స్ప్రౌట్స్ అయితే తీసిన తర్వాత నేను మార్నింగే కొన్ని బెడ్షీట్స్ అయితే వేసాను కదండి. సో అవి అయితే తీసేసాను. అండ్ ఇంకొన్ని బెడ్షీట్స్ అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే సండేకి సంబంధించిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే నాకు వంటకు సంబంధించి ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే సండే కదా. మా అమ్మ వాళ్ళు అయితే బిర్యానీ వండుకున్నారంట. ఇంకా నాకైతే అక్కడ నుంచి బాక్స్ అయితే వస్తుంది. నార్మల్గా రెగ్యులర్ డేస్లో అయితే మాకు మార్నింగే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే మా అత్తయ్య గారు ఎర్లీ మార్నింగే 5:30కే వంట అయితే కంప్లీట్ చేసేస్తారండి మా మామయ్య గారికి క్యారేజ్ పెట్టడానికి. సో ఇంకా ఇక్కడ ఈరోజు ఎలాగో వంట అయితే లేదు కదా అని చెప్పి ఇంకా కొన్ని బెడ్షీట్స్ అయితే ఉన్నాయి, ఇంకా అది కూడా ఇంకొక సెకండ్ రౌండ్ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ అయితే నేను ఒక రౌండ్ బెడ్షీట్స్ అయితే కొన్ని వేసాను అన్నాను కదండి. సో అవైతే నేను ఆరేసిన తర్వాత ఇంకా మా నేహాకి అయితే బుక్స్ అయితే ఇస్తానండి. సో ఇదైతే బుక్స్ కాదండి, ఒక్క బుక్
మా నేహ అయితే దీన్ని 4-5 బుక్స్ కింద డివైడ్ చేసింది. అసలు బుక్ కొన్నప్పుడైతే నేను అస్సలు బుక్ మంచిగా ఇవ్వాలి, ఇలా చింపనివ్వకూడదని అనుకున్నాను. మనం అనుకున్నది తప్ప పిల్లలు అన్నీ చేస్తారు కదండి. కానీ ఏంటంటే ఇలా చింపినా కూడా మంచిగా అన్నీ కూడా చదువుతుంది కదా అని చెప్పి ఇంకా సర్లే అని నేనైతే వదిలేశాను. ఇంకా మా నేహ అయితే మంచిగా ఇవన్నీ కూడా చదువుకుంటుంది. ఇంకా ఈ లోపు నేనైతే మంచిగా రెడీ అవుతున్నాను. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అవ్వడానికి అయితే టైం ఉంటుంది, కానీ జడ వేసుకోవడానికి అయితే అస్సలు టైం ఉండదండి. ఇంకా మంచిగా మా బాబు అయితే పడుకున్నాడు కదా అని చెప్పి ఇంకా నేను ఇలాగ జడ అయితే వేసేసుకుని ఇంకా మా నేహాని మంచిగా అయితే కాసేపు చదివిస్తాను. సో తనైతే ప్రతిదీ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుంటుందండి. ఇంక ఇక్కడ అన్నీ కూడా చెప్తుంది. ఈ బుక్ అయితే మా నేహాకి 2 months ఉన్నప్పుడు అయితే తీసుకున్నాము. అప్పుడైతే మాకు ఇది దాదాపు ఒక 400 అయితే పడిందండి. A to Z ప్రతిదీ కూడా ఈ బుక్లో అయితే ఉంటుంది అని చెప్పి బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా నేహ ప్రతిదీ కూడా ఈ బుక్లోది చాలా బాగా చదువుతుంది. సో మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డీమార్ట్లో ఇలాంటి బుక్స్ కానీ లేదా ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మేమైతే తీసుకున్నాము. సో మా నేహ బుక్స్కి సంబంధించి కానీ మీకు ఏదన్నా వీడియో కావాలంటే నాకు కింద కమెంట్స్లో అయితే చెప్పండి, నేనైతే అన్నీ క్లియర్గా చూపిస్తాను. లిప్స్ ఇవి లిప్స్. నీ హ్యాండ్స్ హ్యాండ్స్. లెగ్స్ 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 ఇవి లెగ్స్. కాల్ ఇది మరి ఇది ఇది స్టమక్. నీకు 1 2 3 వచ్చా చెప్పు చెప్పు మరి. 1 మనం చెప్దామా 1 2 3 చెప్దాము. ఇది ఏంటి గట్టి చెప్పు. ఇది 3 తర్వాత 3 తర్వాత ఇది 6 తర్వాత ఏంటి 7 వెరీ గుడ్. వచ్చు ఐస్ క్రీమ్ వచ్చు అన్నీ వచ్చు. ఇది 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 ర్యాబిట్. ఇది నెక్. ఓకే ఇది 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 వెరీ గుడ్. నీకు అన్నీ వచ్చాము నేహ. జైలోఫోన్. ఇలా మా నేహాని చాలాసేపు బుక్స్తో అయితే ఎంగేజ్ చేస్తానండి. సో తనైతే ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటుంది. ఇంక ఇక్కడైతే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను మంచిగా మడత పెట్టి సర్దేస్తాను. ఎందుకంటే మళ్ళీ మా బాబు లెగిస్తే ఇంక అస్సలు మళ్ళీ టైం అయితే ఉండదు కదా అని చెప్పి ఇంకా ఇదిగోండి నేనైతే ఒక పక్కన మడత పెడతా ఉంటాను. ఇంకా మా నేహ అయితే మళ్ళీ అవి ఓపెన్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మడత పెట్టి నేను సర్దుకునే టైంకి ఇంకా మా బాబు అయితే లేచేశాడు. మా బాబు లెగిచిన వెంటనే కాసేపు మా వాడితో టైం అయితే స్పెండ్ చేస్తాను. ఇంకా ఇక్కడ మా వారైతే మధ్యాహ్నానికి ఇలా ఓన్లీ డ్రై ఫ్రూట్ షేక్ అయితే తాగుతారండి. సో అవన్నీ కూడా ఇక్కడ మంచిగా నానబెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఇంకా మా వారే చేసుకోవడం మొదలు పెట్టారండి. ఎందుకంటే ఇంక ఇద్దరు పిల్లలతో అయితే నాకు మా అత్తయ్య గారికి కూడా అసలు ఖాళీ అయితే ఉండట్లేదు. ఇంకా మా బాబుతో కాసేపు
టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నేను మా వారు ఇలా మొత్తం అందరం కూడా కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తామండి. ఇంకా అదంతా కూడా నేను వీడియో బ్లాగ్ అయితే ఏమీ తీయలేదు. ఇంకా మా నేహాకి ఫస్ట్ లంచ్ అయితే పెట్టేస్తాను. ఒక 12:30 1:45 అన్న టైంకి లంచ్ అయితే పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ లంచ్ తినే టైం అప్పుడైతే ఓన్లీ స్క్రీన్ అని చెప్పాను కదండి. ఇంకా మళ్ళీ అప్పుడు టీవీ చూస్తూ మంచిగా తన లంచ్ అయితే కంప్లీట్ చేస్తుంది. ఇంకా పిల్లలకి ఫోన్ ఇవ్వడం అయితే చాలా డేంజర్, కానీ ఇంకా అప్పుడప్పుడు మనం స్క్రీన్ కూడా పెట్టకపోతే చాలా కష్టం కదండి. మరీ మార్నింగ్ నుంచి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే మన వాళ్ళు కూడా కాదు. సో కొద్దిగా మనకు కూడా రెస్ట్ కావాలి కదా అని చెప్పి సో తిన్నప్పుడైతే నేను మంచిగా టీవీ అయితే పెడతాను. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ కరెంట్ పోయిందని చెప్తాను. అదైతే నేహ అయితే నమ్మేస్తుంది. ఇంకా ఇక్కడ ఇదిగోండి మా ఇంటి దగ్గర నుంచి అయితే నాకు వెజ్ బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ అయితే వచ్చింది. సో సండే కదా అయినా వెజ్ అని ఎందుకు అంటున్నానంటే నాకైతే ఈ వ్లాగ్కి ఒక 2 days ముందే టైఫాయిడ్ అయితే వచ్చిందండి. సో నాకు కొద్దిగా తగ్గింది అనుకునే టైంకి మళ్ళీ బాబుకి రావడము, మళ్ళీ బాబుకు తగ్గింది అనుకుంటలోకి నేహాకి రావడము. సో ఈ ఫీవర్ వల్ల నాకు ఈ వీడియోస్ అంతా కూడా చాలా లేట్ అయిపోయిందండి పోస్ట్ చేయడానికి. సో వీడియో ఫుటేజ్ అయితే చాలా ఉంది, కానీ ఈ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ఇంకా టైం అయితే అస్సలు లేదు. ఇంకా నేనైతే లంచ్ తిన్న తర్వాత మా నేహ కూడా మళ్ళీ నాతో పాటు లైట్గా తింటుందండి. ఎందుకంటే ముందు దానికి ఫుల్గా పెట్టేసిన తర్వాత నేనైతే తింటాను, లేకపోతే నన్ను అయితే అస్సలు తిననివ్వదు. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను మా నేహ అయితే ఒక 1 hour అయితే పడుకుంటాము. సో ఈరోజు అయితే సండే కదా, వంట గొడవ అయితే లేదు కదా అని చెప్పి మార్నింగే నేను ఈ బీరువాలు అయితే సర్దుదాం అనుకున్నానండి. సో 5 months అయితే నేను లేను కదా, మా వారైతే బీరువాలు చూడండి ఎలా చేసేసారో. ఇంకా నా బట్టల స్పేస్ అంతా లేదండి, మొత్తం అంతా కూడా మా వారే ఆక్యుపై చేసేసారు. సో ఇప్పుడు మార్నింగ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలతో అయితే అస్సలు కుదరలేదండి. ఇక నేహ అయితే మార్నింగ్ పడుకోలేదు. సో ఇందాక లంచ్ అయిన తర్వాత నేను నేహ అయితే మంచిగా స్లీప్ వేసాము. ఇంక ఇప్పుడైతే టైము 4 అవుతుందండి. ఇంకా ఇప్పుడు బీరువాల సదరం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా చూపిస్తున్నాను మీకు మా వారు ఎలా చేశారు ఏంటి అనేది. సో ఇప్పుడైతే నేను ఇది ఆర్గనైజ్ చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూడండి. నేను వార్డ్రోబ్ సర్దుదాము అని స్టార్ట్ చేసేటప్పుడు మా బాబాయ్ అయితే ఏడుస్తున్నాడండి. సో అప్పుడే జస్ట్ పడుకుని లేచాడు. సో లెగిసిన వెంటనే చూస్తే ఫుల్గా ఫీవర్ అయితే ఉంది. ఇంకా వెంటనే ఇక్కడ సిరప్ అయితే వేసాము. ఇంకా ఫీవర్ అయితే దాదాపు 101 ఉందండి. ఇంకా నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే ఇప్పటి వరకు ఫీవర్ అయితే రాలేదండి. ఓన్లీ ఎప్పుడైనా ఇలా పోలియో ఇంజెక్షన్స్ ఇవి ఉంటాయి కదా, సో ఆ ఇంజెక్షన్స్ చేయించినప్పుడు మామూలుగా అయితే ఫీవర్ వస్తుంది కదా అని చెప్పి అలా అయితే వచ్చింది. సో ఈ ఫీవర్ ఏంటంటే నాకు టైఫాయిడ్ అయితే వచ్చిందని చెప్పాను కదండి. మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ఇంకా మనతోనే ఉంటారు కదండి పిల్లలు, ఇంకా వాళ్ళకి అటాక్ అవ్వడం అయితే కామన్ కదా. ఇంకా మా బాబుకి ఇక సిరప్ అయితే వేసాను. ఇంకా సిరప్ వేసిన తర్వాత మా బాబుని అయితే మా అత్తయ్య గారికి అయితే ఇచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే బెడ్షీట్స్ అన్నీ వేసాను అన్నాను కదండి. ఇంకా అవన్నీ కూడా నాకు బయట ఉన్నాయి కదా అని గుర్తొచ్చింది. ఇంకా వెంటనే అవి అయితే మంచిగా ఫోల్డ్ చేసేసాను. ఇంకా ఎలాగా వార్డ్రోబ్ సర్దుదాం అనుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా ఈ లోపు అయితే మా వారు డ్రై ఫ్రూట్ షేక్ అయితే చేశారండి. సో నాకు అయితే అస్సలు నచ్చదు, కానీ హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఇంకా తాగుతున్నాను. ఇంకా అది తాగిన వెంటనే ఇంకా వార్డ్రోబ్ సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. ఇది ఎప్పటి నుంచో సర్దాం అనుకుంటున్నాను, కానీ చాలా డిలే అయిపోతుంది. ఇంకా ఈరోజు ఏదేమైనా సర్దాలని చెప్పి ఇంకా మా బాబుకి ఫీవర్ వచ్చినా కూడా వాడైతే పడుకున్నాడండి, పాపం నీరసంగా ఉండి. ఇంకా ఎలాగా పడుకున్నాడు కదా అని చెప్పి ఇంకా అసలు ఈరోజు మార్నింగే నాకు వంటకు సంబంధించి ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేదు కదా అని చెప్పి మార్నింగే సర్దుదాం అనుకున్నాను, కానీ ఇంకా మా నేహాతో అయితే కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే వార్డ్రోబ్ సర్దడం అయితే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన 10 నిమిషాలకి అయితే మళ్ళీ లేచాడండి. ఇంకా లెగిసిన తర్వాత మళ్ళీ వాడికి కాస్త ఫీడింగ్ ఇచ్చి ఇంకా మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేశాను నేను సర్దడం. ఈ వార్డ్రోబ్ సర్దుదాం అనే టైంకి మా బాబు లెగడం, వాడికి కొద్దిగా ఫీవరిష్గా ఉండడం, ఇంకా నెక్స్ట్ అయితే ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నేను ఫోల్డ్ చేసుకుని క్లీన్ చేసుకునేసరికి నేను వార్డ్రోబ్ సర్దే టైంకి అయితే నాకు దాదాపు టైం అయితే 7 అయ్యిందండి. ఇంకా 7కి స్టార్ట్ చేస్తే నాకు వార్డ్రోబ్ సర్దడానికి 8 అయితే అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ 6కి మా నేహాకి ఈవినింగ్ స్నానం చేయించడం, దానికి ఫీడ్ చేయడం ఇవన్నీ కూడా పనులు ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ కూడా నేను రికార్డింగ్ అయితే ఏమీ చేయలేదండి. ఇక్కడ నాకు మా వారైతే హెల్ప్ చేశారు. మంచిగా మేమిద్దరం ఈ యొక్క వార్డ్రోబ్ అయితే సర్దేసుకున్నాము. నా బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ సర్దడం అయితే నాకు ఈజీ, కానీ మా
వారి బట్టలు సర్దడం అయితే నాకు చాలా కష్టమండి. ఎందుకంటే ఇలా బట్టలు ఆర్గనైజ్ చేసిన ప్రతిసారి కూడా కొన్ని షర్ట్స్ అని, ప్యాంట్స్ అని, టీ షర్ట్స్ అని ఇవన్నీ తీసేస్తారు. సో అందుకని చెప్పి నేను ఈ వార్డ్రోబ్ సర్దిన ప్రతిసారి మా వారు ఉన్నప్పుడే సర్దుతాను. ఎందుకంటే మా వారు ర్యాక్ అంతా కూడా మా వారు చెప్పినట్టే పెడతాను. ఎందుకంటే మళ్ళీ అది అక్కడ ఉందా, ఇది ఇక్కడ ఉందా, ఇవన్నీ మళ్ళీ మనల్ని అడుగుతారు కదా. సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు సర్దితే ఇంకా మనకి కూడా హ్యాపీ కదండి. ఇంకా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఏది ఎక్కడ పెట్టారో చూసుకోవడానికి. ఇంకా నాకైతే ఇక్కడ మా వారు చాలా హెల్ప్ చేస్తారండి, చాలా పనుల్లో హెల్ప్ చేస్తారు. ఇంకా నేనైతే చాలా లక్కీ అనుకుంటాను. మా వారే కాదండి, ప్రతి హస్బెండ్ కూడా వైఫ్కి అయితే ఇలాగే కొద్దిగా హెల్ప్ అయితే చేయాలండి. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం పిల్లల్ని చూసుకుని ఇల్లు చూసుకుని ఇన్ని పనులు అయితే చేస్తాం కదా. సో కొన్ని పనుల్లో మనకి ఇలా హస్బెండ్ హెల్ప్ చేస్తే మనకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పని చేసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం కదండి. సో మనకి తెలియకుండానే కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి ఏ పనైనా సరే మేము మ్యాక్సిమం కొద్దిగా షేరింగ్ ద్వారా చేసుకుంటాము. దాని ద్వారా ఏంటంటే చాలాసేపు మేము మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటాము. ఈ వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసిన ప్రతిసారి కూడా ఈ మేకప్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను, చూస్తాను, మళ్ళీ పెడతాను. సో ఇదైతే వాడనండి నేను. ఈ మేకప్ బాక్స్ ఏంటంటే నా మ్యారేజ్ అప్పుడు పసుపు మూట ఉంటుంది కదండి. సో అందులో మా హస్బెండ్ వాళ్ళు వేస్తారు ఇలా మేకప్ బాక్స్ ఒకటి. సో ఇదైతే ఆ బాక్స్ అండి. సో నేను అప్పుడైతే చెప్పాను నాకు ఈ టైప్ అయితే కావాలి అని చెప్పి. సో అందుకని చెప్పి మా వారైతే ఇది తీసుకున్నారు. సో నాకైతే ఈ బాక్స్ అయితే చాలా ఇష్టమండి. కానీ ఇది వాడి అంత టైం అయితే లేదు. ఎందుకంటే వెంటనే నాకు మా నేహ అయితే కన్సీవ్ అయ్యాను కదండి. ఇంకా తర్వాత మా నేహ కొద్దిగా ఎదుగుతుంది అన్నప్పుడు మళ్ళీ బాబు అయితే పుట్టాడు. ఇంకా అసలు ఈ బాక్స్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా నాకు టైం లేదు. ఇంకొక 1 ఇయర్ అనుకుంటండి మంచిగా కష్టపడితే పిల్లలిద్దరూ ఎదుగుతారు. ఇంకా తర్వాత అయితే మనకి ఫుల్ టైం కదండి. ఇంకా మంచిగా మనం అనుకున్న కోరికలన్నీ తీర్చుకోవచ్చు. అప్పుడు మనం వార్డ్రోబ్ సర్దినప్పుడు కానీ లేదా హౌస్ క్లీన్ చేసినప్పుడు కానీ కొన్ని కొత్తవి అయితే బయటపడతాయి కదండి. ఇక్కడ ఈ వార్డ్రోబ్ సర్దుతున్నప్పుడు నేను 6th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు గోవా అయితే వెళ్ళారండి. సో అక్కడైతే నాకు ఇవైతే తీసుకొచ్చారు. సో ఈ హ్యాండ్ బ్యాగ్, అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నేను ఇప్పటికి ఒకసారి కూడా వాడలేదండి. ఎందుకంటే నేను 6th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు అయితే తీసుకొచ్చారు. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళేంత టైం అయితే ఏమి ఉండదు కదండి. ఇంకా అందులోకి ముందు మాకు పాప అయితే ఉంది కదా. ఇంకా నేనైతే ఇది అప్పుడే అలా పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దీంతో పాటు నాకు కొన్ని బ్రేస్లెట్స్ అయితే తీసుకొచ్చారండి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఒక చిన్ని మిర్రర్ అయితే తీసుకొచ్చారు. అదైతే నాకు చాలా నచ్చింది. కానీ ఇప్పటికైతే ఎప్పుడు వాడలేదండి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు అయితే వాడదామని చెప్పి ఇంకా నేనైతే ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేశాను. సో వీటితో పాటు కొన్ని బ్రేస్లెట్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకొక 2 బ్రేస్లెట్స్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయి. అవైతే నేను వాడాను. ఇంకా ఇవైతే ఇప్పటికి అసలు వాడలేదు. వీటితో పాటు ఒక రింగ్ కూడా తీసుకొచ్చారు. సో అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇంకా ఈ గది సర్దినప్పుడు ఎప్పుడైనా మనకి బయటపడతాయి కదండి, ఇంకా అప్పుడే చూడాలి. సో ఈ బ్రేస్లెట్స్ అయితే చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి. నార్మల్గా అయితే ఇలాంటి బ్రేస్లెట్స్ ఎక్కడన్నా దొరుకుతాయి. సో వీటిలో ఎందుకు అంత హ్యాపీనెస్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మా వారు గోవా వెళ్ళినా సరే కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసి ఒక రోజంతా కూడా నాకు షాపింగ్ అయితే చేశారండి. సో నాకు కానీ మా నేహాకి కానీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. సో కొన్ని అయితే నేను వాడేశాను. అందుకని చెప్పి అది అక్కడొకటి ఇక్కడొకటి అలా అయితే ఉన్నాయి. సో ఈ మిగతావి అయితే ఇవేమీ ముట్టుకోలేదు కదా అని చెప్పి ఇంకా ఇందులో ఉన్నాయి అయితే నేను మీకు చూపించాను. ఇంకా నేను వార్డ్రోబ్ సర్దడం కంప్లీట్ అయ్యే టైంకి దాదాపు టైం అయితే 8 or 8:15 అయిపోయిందండి. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇక్కడ నా కోసం మంచిగా టిఫిన్ అయితే వేశారు. ఇంకా టిఫిన్ అయితే తినేసాను. ఇంకా టిఫిన్ తిన్నాక మా వారైతే జ్యూస్ అయితే తీశారండి. ఎందుకంటే నాకు వెంటనే డెలివరీస్ అయితే అయినాయి కదా, బ్లడ్ అయితే తక్కువగా ఉందని చెప్పారు. సో అందుకని చెప్పి ఇక్కడ మా వారు ప్రొమోగ్రనేట్ జ్యూస్ అయితే తీశారు. ఇంకా జ్యూస్ అయితే తాగి నా డే అయితే ఎండ్ అయ్యింది. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.